అసెంబ్లీలో మోడిఫికేషన్స్ పై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని సూచించారు. సభా గౌరవం పెరిగేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. సభ్యులకు మరింత ప్రైవసీ ఉండాలన్న సీఎం పబ్లిక్ గార్డెన్లో క్లబ్ ఏర్పాటు చేయాలన్నారు. వారికి వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ రెడీ కావాలని సీఎం ఆదేశించారు. హెరిటేజ్ భవనాలకు నష్టం జరగకూడదన్నారు. భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు సీఎం. అసెంబ్లీలో మోడిఫికేషన్స్ పై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని సూచించారు. సభా గౌరవం పెరిగేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. సభ్యులకు మరింత ప్రైవసీ ఉండాలన్న సీఎం పబ్లిక్ గార్డెన్స్ లో క్లబ్ ఏర్పాటు చేయాలన్నారు. వారికి వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. హెరిటేజ్ భవనాలకు నష్టం జరగకూడదన్నారు. భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు సీఎం. రైట్, ఇక సీఎం సమీక్షకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తంగా అసెంబ్లీకి సంబంధించి మోడిఫికేషన్స్ కి సంబంధించి సీఎం సమీక్ష చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, అదేవిధంగా ఇటు కోదండరాం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన అనంతరం శాసన మండలి ఆవరణలోనే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పార్లమెంటు తరహాలో అసెంబ్లీలో కూడా సభ్యులందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు ఉండాలని చెప్పేసి భావిస్తారు. అందులో భాగంగా ఇరువురికి సెంట్రల్ హాల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అసెంబ్లీ లాబీల్లో ఇటు మండలి సభ్యులు, శాసన ఎమ్మెల్యేలు కలిసి వస్తారు కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర కూర్చోవడానికి ఒక హాల్ ఉండాలని చెప్పి భావించారు. అందుకోసం శాసన మండలిలో ఇది శాసన సభను కలిపేటువంటి కారిడార్ లో ఒక సెంట్రల్ హాల్ మాదిరిగా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. దాంతో పాటు మిగతా క్రీడా సదుపాయాలు కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, మిగతా వివిధ రకాల సదుపాయాలు అసెంబ్లీలో ఎల్పీ కార్యాలయాలు కూడా చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంది. వాటి విషయంలో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇది ఈ రివ్యూ సమావేశంలో అసెంబ్లీలో జరగాల్సిన చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనుల మీద సమీక్షించారు. అక్కడ అధికార యంత్రాంగానికి, సెక్రటరీలకు పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఒకవైపు అసెంబ్లీలో జూబ్లీ హాల్ ప్రాంగణం నుంచి పాత అసెంబ్లీ హాల్లోకి, టౌన్ హాల్లోకి శాసన మండలి మారిన తర్వాత అక్కడ చేపట్టాల్సిన పనులపైన ఇప్పటికే వైపు చేపట్టారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైన కూడా ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, అధికార యంత్రాంగాలకు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇటు శాసన మండలి సెక్రటరీ, శాసనసభ సెక్రటరీ అందరూ కూడా దీనికి హాజరయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి వివిధ శాఖల సంబంధించిన అధికార యంత్రాంగం కూడా హాజరైంది. వారందరికీ కూడా అక్కడ తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి పనులు, చేయాల్సిన పనులన్నింటిపైన కూడా సీఎం తనదాని శైలిలో సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత అక్కడే ముఖ్యమంత్రి ఒకవైపు మీడియాతో చిట్టాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వంశీ, రైట్, మొత్తంగా పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలంటూ కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా అంటే ఏ విధమైన మోడిఫికేషన్ కి సంబంధించి సూచనలు చేశారు సీఎం? డీటెయిల్స్ ఏంటి? అంటే ఒకవైపు పార్లమెంట్ లో, ఒకవైపు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఇద్దరు కూడా కూర్చోవడం కోసం సెంట్రల్ హాల్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ కూడా రిక్రియేషన్ ఏర్పాట్లు, ఒక క్యాంటీన్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇతర స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, కల్చరల్ ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ ఇటు అసెంబ్లీలో కొంత పాత హాల్ కొంత కంజెస్ట్ గా ఉండడంతో కూడా దాంతో అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యల పైన వాళ్ళందరూ కూడా చూసారు. సభా గౌరవం పెరిగేలాగా మనం అన్ని చర్యలు పాటించాలి. మెంబర్స్ కి మరింత ప్రైవసీ అవసరం. వారికి స్వామి ప్లీజ్ హోల్డ్, మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీకే మనుగడ లేదు, ఇక కొత్త పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. బీఆర్ఎస్ పార్టీ కూడా శవంతో సమానం, ఇక ఆ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ కు గతం మాత్రమే ఉంది, భవిష్యత్తు లేదంటూ కూడా హాట్ కమెంట్స్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో పనిచేశారు, అందుకే ప్రజలు దింపేశారంటూ కూడా సీఎం వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఎలా చూడాలి సీఎం వ్యాఖ్యలు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక రాజకీయం వేడెక్కుతోందా? ఎన్నికల సంగ్రామానికి రెండు పార్టీలు కూడా తెరలేపాయా? ఈ మాటల తోటాలను ఎలా చూడాలంటారు? తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ పనిచేసినటువంటి కవిత తెలంగాణ రాష్ట్రీయ సేన అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీతో మరొక పార్టీని ఏర్పాటు చేశారు ఈ నెల 25వ తేదీన. అది ఈ రోజు అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తున్న సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మరొక రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది, పరిస్థితి ఏంటని చెప్పేసి మీడియా సంబంధించిన ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. కొత్త పార్టీ గురించి మనకెందుకు, ఉన్న పార్టీ ఉంటుందో ఊడుందో చూడాలని చెప్పేసి కూడా పరోక్షంగా బీఆర్ఎస్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పర్పస్ సాల్వ్ అయింది,
ఆయన ఒకవైపు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారని చెప్పారు. 2 మాటల ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఆయన పర్పస్ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఆయన పట్టించుకోడు. ఇప్పుడు బీఆర్ఎస్ పని చచ్చిపోయిన శవానికి ఎంత అలంకరణ చేస్తే అది లేచి రాదు, అలాంటి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ ఉన్నదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన శవంతో సమానం కాబట్టి దాన్ని ఎన్ని రకాల దుర్వ్యవహారం చేసినా కూడా పనికి రాదని చెప్పేసి ఆయన కోణంలో మాట్లాడారు. 2 మాటలు ఆయన సీఎం గా చేశారు కాబట్టి ఆయన పర్పస్ సాల్వ్ అయిపోయింది, ఆయన పట్టించుకోరు. ఇక రానున్న రోజుల్లో మరోసారి మనమే ముఖ్యమంత్రి అవుతాం, మన బీఆర్ఎస్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ మరొక 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని చెప్పేసి ఆయన పదే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత పార్టీ గురించి నేరుగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇటు టీఆర్ఎస్ మీద ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వంశీ, ఏంటి అంటే మొత్తంగా రాజకీయ దుమారం లేపేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రకంగా ఒక పార్టీని శవంతో పోల్చడాన్ని ఎలా చూడాలంటారు? సో మొత్తంగా ఏంటి, రాజకీయంగా దూకుడు పెంచినట్టేనా సీఎం? ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? అంటే రేవంత్ రెడ్డి ఈ రోజు ఒకవైపు వ్యూహాత్మకంగానే ఆయన ప్రతి అంశాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా కేసీఆర్ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పెట్టిన రోజు ఆయన కూడా కాళేశ్వరంలో పెద్ద రైతుల భరోసా నిధులు వేయడం కోసం భారీ బహిరంగ సభను పెట్టారు, కౌంటర్ చేశారు. ఈ రోజు కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చారు. కేసీఆర్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ భవన్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మరోవైపు కేసీఆర్ సంబంధించినటువంటి ఇష్యూస్ ని మరింత డైవర్ట్ చేయడం కోసం ఆయన ఒకవైపు ఇష్యూని అంతా కూడా తన వైపు తిప్పుకోవడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మీడియాతో చిట్చాట్, నేరుగా ప్రెస్ మీట్ పెట్టుకోకుండా మీడియాతో చిట్చాట్ చేస్తారు. చిట్చాట్ చేస్తున్న క్రమంలోనే రాష్ట్రంలో కవిత కొత్త పార్టీ పెట్టింది కదా అని చెప్పేసి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. ఒకవైపు ఉన్న పార్టీ సత్యశివంతో సమానంగా ఉన్నది, కొత్త పార్టీ వచ్చి చేసేది ఏముంటుంది అన్న కోణంలో మాట్లాడారు. మన కవిత కూడా రేవంత్ రెడ్డి పైన కర్కోటకుడు ఆయన ఇఫ్సర్ లాగా మారిందని చెప్పేసి తన హార్ట్ కామెంట్ కూడా కవిత కూడా చేసింది. ఆయన ఎప్పుడు కూడా నేరుగా ఎక్కడ కూడా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ రోజు స్పందించి ఇలాంటి పార్టీల విషయంలో ఆయన నేరుగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పార్టీ వస్తే ఉంటుంది ఉండదో చూడాల్సింది, ఒకవైపు ఉన్న పార్టీ ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ పర్పస్ సాల్వ్ అయింది, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా కూడా అది లేచి రాదు అని చెప్పేసి బీఆర్ఎస్ ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో పొలిటికల్ గా ఇది మరింత అడవుడి పెంచే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.